ఏంటి చంద్రిక బ్యాగులతో బయలుదేరుతున్నారు? నిన్ననే వచ్చి అప్పుడే వెళ్ళిపోవడం ఏంటి? ఏంటి బాబు, ఎక్కడికి బయలుదేరారు? మా ఇంటికి బామ్మగారు. అదేంటి బాబు, అప్పుడే వెళ్ళిపోతారా? 3 రోజులు ఉండాలని కదా వచ్చారు. మీరు అడిగారని నేను వచ్చాను, కానీ నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు. ఏం బాబు, మేమేమైనా లోటు చేశావా? ఇక్కడ మీకేదైనా ఇబ్బందిగా ఉందా? చెప్పు బాబు, మా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? మీరుంటే ఇల్లంతా సంతోషంగా ఉన్నట్టు అనిపించింది. సంతోషం మీకు మాత్రమే ఉంటే సరిపోదు అమ్మమ్మ గారు, ఎదుటివారికి కూడా ఉండాలి. మనసులో బాధ పెట్టుకుని పైకి నవ్వుతూ ఉండడం నా వల్ల కాదు. నా ఇంట్లో నాకు సంతోషం లేదు, ఈ ఇంట్లో కూడా లేదు. నిజం చెప్పాలంటే మీరంతా నా వాళ్ళనే ఫీలింగ్ నాకు రావడం లేదు. బలవంతంగా తాళి కడితే ఫీలింగ్ ఎలా ఉంటుంది? మరి ప్రేమిస్తే ఫీలింగ్ ఉంటుంది. మీరు మాట్లాడండి బాబు, మీరు చెప్తే చాణక్య సార్ కన్విన్స్ అవ్వచ్చు. ఒక్కరోజున్నారు, ఇంకో 2 రోజులు ఉండండి బావగారు. దివ్య, మీకేం కావాలో చెప్పండి, నేను చేస్తాను. దివ్య ప్లీజ్ బావా, మీ పట్ల నేను తప్పుగా ప్రవర్తించినందుకు సారీ. మీరు సంతోషంగా ఉండడానికి నేనేం చేయాలో చెప్పండి. దివ్య వస్తున్నావా లేదా? బావా దయచేసి నాతో మాట్లాడండి. నేను చేసిన తప్పుకు మీరు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను. తప్పు చేయడం ఎందుకు, క్షమాపణ చెప్పడం ఎందుకు? పులిలాంటి అవిగాడు పిల్లి అయిపోయాడు. దివ్య, మేం బయలుదేరుతున్నాం, వస్తావా రావా? చేతిలో సూట్ కేసు లేదు. ఇది రాకూడదనే డిసైడ్ అయినట్టుంది. ఇది మన మంచికేలే. ఏంటండి అరుస్తున్నారు? సారీ అంటున్నారు. ఎంత పొగరే నీకు! నేను శశి ఇంటికి వెళ్తున్నా, నువ్వు మాతో వస్తున్నావా లేదా? రాను అని నాకు పనుందని ఇందాకే చెప్పాను కదండి. కన్ఫర్మ్ చేసుకుందామని అడిగాను. లాక్ చేసుకోండి, నేను రాను. ఇప్పుడు రాకపోతే ఎప్పటికీ రాలేవు. అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు? మధ్యలో నువ్వు రాక్షసి. ఇది నాకు, నేను తాళి కట్టిన ఆడదానికి సంబంధించిన విషయం. చూడు, మీ ఇంట్లో వాళ్ళని బాధ పెట్టకూడదని మర్యాదగా అడుగుతున్నాను. ఇప్పుడు రాకుండా తర్వాత వచ్చి స్ట్రైకులు ధర్నాలు చేశావంటే అప్పట్లా ఊరుకోను. అక్కడికక్కడే డివోర్స్ ఇస్తాను. తప్పన్నయ్యా, అలా అనకూడదు.
ఇప్పుడు మనతో రాకపోతే తనదే తప్పవుతుంది. ఇంత చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తున్నావన్నయ్య? ఇది చిన్న విషయం కాదు శశి, నా ఈగోకి సంబంధించిన విషయం. కావాలమ్మా? చీరలు కావాలా, నగలు కావాలా, లేక ఈ ఆస్తి కావాలా చెప్పు. నువ్వు ఏది అడిగితే అది నేను ఇస్తాను. అదేదో మనల్ని అడిగితే మొత్తం ఆస్తంతా రాయించుకోము. అందుకేగా మనల్ని అడగరు. తీరా అడిగాక కాదనవుగా అన్నయ్య. నీకోసం నా ప్రాణమైనా ఇస్తానమ్మా. అయితే ప్రమాణం చేయి. నేను మాట తప్పనమ్మా. నా మీద ఒట్టేసి చెప్పన్నయ్య. నాపై నీకు నమ్మకం లేదా? నమ్మకం లేక కాదు, నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో అందరికీ తెలియాలి. ఒట్టేస్తున్నాను. ఏం కావాలమ్మా? వదిన కావాలి. శశి నీ భార్య కావాలి. శశిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఏదో అడుగుతుంది అనుకుంటే ఇంకేదో అడిగిందేంటండి? అడగాల్సిందే అడిగింది. మంగా మేడం గారి కూతురు అనిపించుకున్నారు అమ్మాయి గారు. చెప్పన్నయ్య, శశిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పు. మీరిద్దరూ పెళ్లి చేసుకుని అప్పుడు నన్ను సంతోషంగా మా అత్తారింటికి సాగనంపండి. ఆనందంగా వెళ్తాను. తను చెయ్యాలనుకున్న ముఖ్యమైన పని ఇదా? నువ్వు శశిని పెళ్లి చేసుకుంటేనే అన్నయ్య జరిగిన నా పెళ్లికి అర్థం. శశి సంతోషంగా ఉన్నప్పుడే నేను సంతోషంగా ఉంటాను. వాళ్ళ గురించి అమ్మాయి గారు ఆలోచించరేమో అనుకున్నాను. బాబు ఎదురు తిరగకుండా కట్టిపడేశారు. అమ్మ దివ్య, బామ్మగారు, ఈ పెళ్లి జరిగితే శశి ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. ఇప్పుడు దివ్యను ఆపొద్దు. చెప్పన్నయ్యా, శశిని పెళ్లి చేసుకుంటావా? అది కాదమ్మా. మాట తప్పను అన్నావు. అది తప్ప ఇంకేదైనా అడగమ్మా. నేను నోరు తెరిచి నిన్ను అడిగిన మొట్టమొదటి కోరిక అన్నయ్య, ఆఖరి కోరిక కూడా ఇదే. దివ్య, అది ఇంకేం చెప్పకన్నయ్య, ఒట్టేశావు. నువ్వు మాట తప్పితే నేను చచ్చిపోతా. దివ్య, వద్దమ్మా, పొరపాటున కూడా ఆ మాట అనొద్దు. శశిని పెళ్లి చేసుకుంటాను. అన్నయ్య, అభిని పెళ్లికి ఒప్పించటానికేనా ఆ ఇంటికి వెళ్ళనని ఇంత పెట్టు చేసింది? ఎంతైనా మంగ కూతురు కదా చంద్రిక. థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్.
శశి, ఇప్పుడు నీకు సంతోషమేగా? అమ్మాయి గారికి సారీ చెప్పారా? టైం ఇవ్వలేదు. ఓ, ఇప్పుడు అందరి ముందు చెప్తారా? నీకెలా కనిపిస్తున్నా నేను? అందరి ముందు తాళి కట్టగాలేంది సారీ చెప్పడానికి ఏమైంది సార్? అబ్బబ్బా, ఇన్ని పనులున్నాయన్నయ్య. ఆడపడుచుగా అన్నీ నేనే చెయ్యాలి. అవన్నీ ఎందుకు దివ్య? సింపుల్గా చేస్తే సరిపోతుంది కదా. లేదభి. సారీ బావమర్ది గారు, సారీ బావగారు. మీ చెల్లెలు చెప్పినట్టే చేద్దాం. తను ముచ్చట పడుతుంది కదా. ఏంటి సార్, బిస్కెట్ వేస్తున్నారా? బిర్యానీ పెట్టినా పడేలా లేదుగా మీ అమ్మాయి గారు. అభి చెప్పిందే కరెక్ట్. అనవసరంగా ఖర్చు ఎందుకు దండగా? అవును, ఇప్పుడు డబ్బులు మిగిల్చుకోవాలి గాని వృధా చేయకూడదు. డబ్బుల గురించి ఆలోచిస్తారా? ఏం మనుషులు మీరు? ఎస్ బామ్మగారు, డబ్బు గురించి అస్సలు ఆలోచించకూడదు. ఎంత ఖర్చైనా సరే పెళ్లి గ్రాండ్గా చేయాలి. బాగా చెప్పేవు బాబు. మీ పెళ్లి ఎలాగూ అనుకున్నట్టు జరగలేదు. కనీసం ఈ పెళ్ళైనా అంగరంగ వైభవంగా జరగాలి. ఈ పెద్దవిడొకరు దివ్యను మంచి చేసుకుందామనే లోపు మా పెళ్లి టాపిక్ ఎత్తింది. చ ఏంటి సార్, జేజీ మీ గాలి తీసేశారు. నువ్వు నార్మల్. దివ్య పెళ్లిలో జరిగిన లోటు తీరాలంటే ఈ పెళ్లి గ్రాండ్గా జరగాలి. సార్, దెబ్బ మీద దెబ్బ పడుతుంది మీకు. నిన్ను నోర్మీమన్నానా? వైమీళ్ళు మనకు ఆస్తి మిగిలిచ్చేలా లేరు చంద్రిక. అవును పౌడ్రు, చాణిక్య దివ్య మెళ్ళో తాళి కట్టినట్టు అబ్బిగాడు కూడా శశి మెళ్ళో తప్పును తాళి కడితే బావుండు. దివ్య పెళ్లి జరిగిపోయిందని బయట చెప్పుకోలేకపోయాం. కనీసం ఈ పెళ్ళైనా అందరికీ తెలియాలి. బామ్మగారు, ఇక మీరు కోలుకోవడం కష్టమే సరే. ఇప్పుడు చూడేం చేస్తాను. బామ్మగారు, పెళ్లి ఖర్చంతా నాదే. నా చెల్లి పెళ్లి రిచ్గా చేస్తాను. లేదు బాబు, మా అభి పెళ్లి మేమే చేయాలని నిర్ణయించుకున్నాం. పోనీ షాపింగ్ ఖర్చైనా నన్ను పెట్టుకోనివ్వండి. అదెలాగూ అమ్మాయి తరఫు నుంచి మీరే ఖర్చు పెట్టాలి బాబు. అవునా? అంతేగా అంతేగా. మరి ముందే ఎందుకు చెప్పలేదు? మీరు గ్యాప్ ఇవ్వకుండా బిస్కెట్ మీద బిస్కెట్ వేస్తుంటే నేనేం చేయను. ఇప్పుడు చూడు ఎలా కవర్ చేస్తాను. ఓకే బామ్మగారు, షాపింగ్ ఖర్చు అంతా నాదే. మీకు కొత్త బట్టలు, అమ్మమ్మ గారికి పట్టుబట్టలు, మా బావగారికి ఫుల్ సూటు, శశికి పెళ్లి చీర, మంగళసూత్రం, ఇక మా శ్రీమతి దివ్యకు కోరినన్ని చీరలు, నగలు. మామూలు బిస్కెట్స్ వర్కౌట్ అవ్వట్లేదని గోల్డ్ బిస్కెట్స్ వేస్తున్నారా సార్? ఆల్రెడీ అది నా కాన్ఫిడెన్స్ చంపేస్తుంది. మళ్ళీ నువ్వు పోస్ట్ మార్టం చేయకయ్యా. అందరికీ చెప్పావు, మరి మాకేం లేవా బాబు? భలేవారే, మీకెందుకు లేవు? ఏమిస్తావు బాబు? మీ ఇష్టం, ఏం కావాలన్నా తీసు. మీరు ఆవేశంగా వాళ్ళకి వాగ్దానాలు చేస్తే వాళ్ళు మిమ్మల్ని శాంతం నాకేస్తారు. ఏదేమైనా మా చెల్లి బావగారు పెళ్లి. బామ్మగారు, అమ్మమ్మ గారు, ముఖ్యంగా నాకు ముఖ్యమైన శ్రీమతి, నా ప్రియమైన శ్రీమతి సింగమనేని దివ్య కోరుకున్నట్టుగా గ్రాండ్గా, అంగరంగ వైభవంగా, కళ్యాణ వైభోగంగా జరగాలి. నేను దగ్గరుండి జరిపిస్తాను. ఎందుకంటే మీ సంతోషమే నా సంతోషం. మరీ ముఖ్యంగా నా శ్రీమతి దివ్య ఆనందమే నా ఆనందం.
నేను తన ప్రతి మాటని గౌరవిస్తాను. తను ఏం చెప్తే అదే చేస్తాను. రేపే మనం షాపింగ్కి వెళ్తున్నాం. నేనే తీసుకెళ్తున్నాను. నన్ను ఇంప్రెస్ చేయడానికి బాగానే కష్టపడుతున్నాడు. నేనింకా నాపై నీకు నిజంగానే ప్రేమ ఉందనుకున్నాను. నిజంగా కూడా నీపై కొంత ప్రేమ ఉందనుకో. అవునా? నమ్మేశాను. నిజంగా లవ్ యూ బంగారం. ఏయ్, మా నాన్న మా అమ్మని పిలిచే పిలుపుని యూజ్ చేయకు. ఏ నువ్వు మాత్రం శ్రీవారు అంటూ మీ అమ్మ మీ నాన్నని పిలిచినట్టు పిలవచ్చా? నన్ను బంగారం అని పిలిచే రైట్ నీకు లేదు. ఏ మీ నాన్నే పిలవాలా? ఆ పిలుపుకి పేటెంట్ ఏమన్నా తీసుకున్నాడా? మా నాన్న గురించి మాట్లాడే రైట్ కూడా నీకు లేదు. ఏ మామ గురించి అల్లుడు మాట్లాడకూడదా? నిన్ను నిజంగా లవ్ చేయకూడదా? ఇష్టపడకూడదా? చేసిన తప్పు ఒప్పుకోకూడదా? సారీ చెప్పకూడదా? ఏం చేయకూడదు నేను? నువ్వు ఏం చేసినా నేను కరిగిపోను. ఎప్పటికీ నువ్వు చేసింది మర్చిపోను. నేను ఎప్పటికీ నీ శత్రువునే. నీతో యుద్ధం చేస్తూనే ఉంటాను. రాజీకొచ్చాక కూడా ఇంకా యుద్ధం ఏంటమ్మా? గుండెల్లో కత్తితో పొడిచి తలలో పువ్వులు పెడితే రాజీ అనరు. ఎక్కడికి వెళ్తుంది? ఏం చేస్తుంది? ఈ క్షణం నుంచి మీ పడక నా పక్కన కాదు, కింద. ఇదే మీ స్థానం. ఇలాంటి బెడ్రూమ్ సీన్స్ చాలా చూసాం. కింద నుంచి పైకొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఈ బెడ్రూమ్ లో ఉండదు. కింద వాళ్ళు కిందనే, పైన వాళ్ళు పైనే. చరిత్ర మారొచ్చు కదా? కొన్ని ఎప్పటికీ మారవు. మార్చే వాళ్ళు ఉన్నప్పుడు ఏవైనా మారతాయి. మారకూడదు అని నిర్ణయించుకున్నప్పుడు ఏది మారదు. మార్చి చూపిస్తా. మళ్ళీ శపథమా? మనకేదో పని ఉండాలి కదా. ముందు ముందు మీకు చాలా పని పెట్టబోతున్నాను. సైక్లోన్ కి ముందు సైలెన్స్ లా, తర్వాత జరిగే బ్రేకప్ కి ఇది ప్యాచప్ మాత్రమే. నెక్స్ట్ ఏం జరగబోతుందో వెయిట్ చేయి. సింగమనేనంటే సక్సెస్ కి చిరునామా. బాబు బాలసుబ్రహ్మణ్యం, తమరి అరిగిపోయిన పాట విని విని విసుగొస్తుంది. నాకు నిద్ర కూడా వస్తుంది. ఇక పడుకో. రేపు షాపింగ్ మాల్లో చెప్తాను ఈ సంగతి. అక్కడ ఎలా ఇంప్రెస్ అవ్వవో చూస్తాను. షాపింగ్ మాల్లో కూడా తమరు సాధించేదేమీ లేదు. ఓసిని మైండ్ వాయిస్ కూడా వినిపిస్తుందా దీనికి? ఇదిగో పౌడరు. షాపింగ్ కి వెళ్ళాక సెంటర్లో శిలా విగ్రహంలో ఒక చోట నిల్చోకుండా నీకేం కావాలో అవన్నీ సెలెక్ట్ చేసుకో. బిల్లు చాణక్యకు, థ్రిల్లు మనకు. ఆ మాట నేను నీకు చెప్పాలే. రాక రాక అవకాశం వచ్చిందా? ఈ ఇంట్లో ఆఖరిగా జరిగే శుభకార్యం ఇదే. దీని తర్వాత అన్ని సావులే. చీరలు, నగలు, వంకీలు, వడ్డానాలు ఏవి కావాలో అవి తీసుకో. ఏందే మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రానే రాదు. ఈ పెళ్లింత తొందరగా వస్తుందని నేను అనుకోలేదు కల్పన. సమయం తక్కువే ఉన్నా పెళ్లి అంగరంగ వైభవంగా జరగాలి. చాణక్య కూడా ఆ మాట అంటున్నాడు బామ్మగారు. చూడు, శశి ఈ ఇంటికి కాబోయే కోడలు మాత్రమే కాదు, ఈ ఇంటి అల్లుడికి చెల్లెలు కూడా. తనకు పెట్టే నగలు, ఇచ్చే చీరలు అన్నీ మన స్థాయికి తగ్గట్టుగా ఉండాలి. అవన్నీ దివ్య చూసుకుంటోంది బామ్మగారు. పైగా ఈ పెళ్లి ప్రస్తావన వచ్చినప్పటి నుంచి చాణక్య ఎంత సంతోషంగా ఉన్నాడో. అవును, నేను గమనిస్తున్నాను. దివ్యతో చాణక్య అంత ప్రేమగా ఉండటం చూడ్డానికి ఎంత బావుందో. ఏం బాగుంది చారుకేశ? చిరాకేస్తుంది. మొన్నటి వరకు అంటీ అంటున్నట్టున్నాడు, నిన్నటి నుంచి నా వెంటే తిరుగుతున్నాడు. అంటే మీరంటే ఇష్టం మొదలైనట్టుంది అమ్మాయి గారు. ఇష్టమా పాడా? అంతా పై పైనే నటన. ఆహా, అలా అనకండి. ప్రేమ లేకపోతే ఎందుకు చేస్తారు? ఆ మొహానికి ప్రేమ ఛాన్సే లేదు. ఏదో
శశికి పెళ్లి చేస్తున్నానని కాస్త ఫేవర్ గా ఉన్నాడు అంతే. ఆ రకంగానైనా ఆయన మీకు దగ్గరైతే మంచిదే కదా అమ్మాయి గారు. ఈ మంచంతా ఆ పెళ్ళయ్యేంత వరకే ఉంటుంది, తర్వాత ఏమీ ఉండదు. అలా ఎందుకు అనుకుంటున్నారు? అతని గురించి నాకు బాగా తెలుసు కాబట్టి. చాణక్య సార్ మీరు అనుకునేంత దుర్మార్గులేం కాదమ్మాయి గారు. నువ్వు అనుకునేంత మంచోడు కూడా కాదు. సర్లేండి, అందరూ రెడీ అయ్యారు, మీరు కూడా రెడీ అయ్యారు. ఇంతకీ అతగాడు రెడీ అయ్యారా? అందరూ త్వరగా రావాలి, లేదంటే రాహుకాలం వర్జం వచ్చేస్తుంది. చూసావా, దేవుణ్ణి నమ్మనివాడు రాహుకాలం వర్జ్యం అంటూ ఎలా ఎక్స్ట్రాల్ చేస్తున్నాడో. పోన్లండి, సరదాగా షాపింగ్ వెళ్తున్నాం, మీరు మాత్రం కోపడకండి. ఇంట్లో చేసినట్టు షాపింగ్ లో ఏదైనా ఓవర్ యాక్షన్ చేశాడో నా చేతిలో అయిపోయాడు. అఖండ దీపం మళ్ళీ ఉగ్రరూపం దాల్చిందేంటి? ఆ అమ్మాయి మళ్ళీ ఎక్కడికైనా వెళ్తుందా? ఏం ప్రమాదం ముంచుకొస్తుందో ఏమో. వెంటనే ఈ విషయం అభిబాబుకు చెప్పాలి. దేవుడా, ఫోన్ కలవట్లేదేంటి? ఈ విషయం అభిబాబుకి ఎలా చెప్పాలి? ఇప్పుడు ఏం చేయాలి? చారుకేశా వస్తున్నానండి. చెవు కోసిన మేకలాగా ఏం సార్ మీ సౌండ్ పొల్యూషన్? చారుకేశా, నా దగ్గర రిజైన్ చేసావని రెస్పెక్ట్ తగ్గిస్తున్నావేంటి? సారీ సార్, ఇంట్లో పెద్దవాళ్ళు ఆడవాళ్ళు పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారండి, మీరు ఎలా తొందర పెడితే ఎలా? అంటే నేను వాళ్ళపై ఎంత అటెన్షన్ చూపిస్తున్నానో వాళ్ళకి తెలియాలి కదా. మీరు ఇలా అనుకుంటున్నారా? లోపల ఇంకోలా కనివే అవుతుంది. ఆ అమ్మాయి గారు విసుక్కుంటున్నారు సార్. అయినా సరే నేను ఆపను. టైం అవుతుంది, అందరూ త్వరగా రావాలి. వచ్చేసాం బాబు, మేమిద్దరం వచ్చేసాం. రండి బామ్మగారు, మీరు ప్రసాద్ గారి కారులో కూర్చోండి. ప్రసాద్ గారు, బామ్మగారిని మీ కారులో జాగ్రత్తగా తీసుకురండి. గుంటల దగ్గర స్పీడ్ గా వెళ్ళకండి. చెప్పింది అర్థమైంది కదా? అర్థమైంది బాబు. రండి బామ్మగారు, రండి. బాగానే హడావుడి చేస్తున్నారండి. ఇదేం చూసావు, ఇక ముందు చూడు. ఇంకేం చేయబోతున్నారు సార్? నువ్వు వెనక సీట్లో కూర్చోమ్మా. అర్థమైంది సార్, ఆ అమ్మాయి గారిని మీ పక్కనే కూర్చోబెట్టుకోబోతున్నారు కదా? మై డియర్ శ్రీమతి, నువ్వు మా చెల్లెల పక్కన కూర్చో. మరి ఈ సీట్ ఎవరికి సార్? కొంపదీసి నాకా? నీకంత సీన్ లేదు, నువ్వు వెళ్ళి వెనక కూర్చో. రండి బావా, మీరు ఈ సీట్లో కూర్చోండి. ఏంటి బావా ఇది? మర్యాద, అభిమానం, ప్రేమ. ఆ రోజు మీరు డ్రైవింగ్ చేశారు, ఈ రోజు నేను చేస్తాను. కూర్చోండి. బాగా ఎక్కువ చేస్తున్నాడు.
బావా ఏసీ పెంచనా? బాబుకి ఏసీ పడదు సార్. ఓకే. బావా నీకే మ్యూజిక్ అంటే ఇష్టం? ఏఆర్ రెహమానా, ఇళయరాజానా? బాబుకి సైలెన్స్ అంటే ఇష్టం సార్. బావా ముందు కారు మూవ్ చేయండి సార్. కారు ఎక్కేదాకా రాహుకాలం వర్జ్యం అన్నారు. అందరూ వచ్చాక ఏసీ మ్యూజిక్ అంటున్నారు. ఆల్ రైట్ చార్కేసా. అమ్మ శశి, సూర్యదేవరి వారి ఇంటి కోడలిగా మీ ఇంటి ఆడపడుచుకి మంచి చీర సెలెక్ట్ చేయి. మన హోదాకు తగ్గట్టుగా ఉండాలి. అయితే నేను శశికి, శశి నాకు శారీ సెలెక్ట్ చేస్తాము. శారీ సెలెక్షన్ స్టార్ట్ అయిందా? దివ్య, ఈ శారీ చూడు, చాలా బాగుంది కదా. ఇది మెహందీకి కట్టుకో. ఇదిగో ఇది సంగీతికి కట్టుకో. ఇది ఊరేగింపు కట్టుకో. ఇదిగో ఇది పెళ్లిలో కట్టుకో. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నువ్వే కావాలి. అన్నయ్య, పెళ్లి కూతుర్ని నేను. పెళ్లి కూతురు నువ్వేనమ్మా, కానీ మీ వదిన కూడా కొత్త పెళ్లి కూతురే కదా. తనకు ఇలా కాదు, చెప్తా మీ సంగతి. నీ ప్రేమ అర్థమైంది బాబు. భార్యను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేనట్టున్నావు. అయ్యో అదేం లేదు బామ్మగారు. ఏం లేకపోతే లేడీస్ సెలక్షన్ కి ఎందుకొచ్చు? వెళ్ళి మీ బావగారికి బట్టలు సెలెక్ట్ చేయొచ్చు కదా. ఆ పని మేమిద్దరం కలిసి చేస్తాం శశి. నీకు కావాల్సింది నువ్వు తీసుకుంటూ ఉండు. నేను మా ఆయన వెళ్ళి మీ ఆయనకి బట్టలు తీస్తాం. పదండి. అమ్మో, పక్కకు తీసుకెళ్లి తిడుతుందేమో. ఎందుకు? మీ అన్నయ్యకు నేను తీస్తాను. అన్నయ్య టేస్ట్ ఏంటో నాకు తెలుసు. పదండి, రండి. ఇద్దరూ చూడముచ్చటగా ఉన్నారు. ఇంతకీ వాళ్ళిద్దరూ ఎక్కడా? ఎవరు? ప్రసాదు, చంద్రిక. అదిగో ఆ పక్కనుంది, దాన్ని కొడితే. ఇంకెన్ని చీరలు ఇస్తారు సార్? ముందు మీకు నచ్చిన చీర సెలెక్ట్ చేసుకోండి. పిచ్చోడా, నీకింకా అర్థం కాలేదా ఏంటి? మాకు ఇవన్నీ నచ్చినాయి. ఏంటి, మీరు ఈ చీరలన్నీ కొంటున్నారా? ఏంటి డౌట్ అయ్యింది నీకు? వాడికి నిజంగానే డౌట్ వచ్చింది. ఇంకా ఆపండి. చెప్పండి, నిజంగానే మీరు ఈ చీరలన్నీ కొంటున్నారా? ఓసీగా వస్తే ఎందుకు? ఎవరు అదే? ఓసీ బ్యాచా? ఇందాకే అనుకున్నాను ఫ్రీగా వస్తే పినాయిల్ లాగే రకమని. ఈ చార్కిస్ గడు మన పరువు తీసేస్తున్నాడు. ఏంద్రా ఇట్టా వచ్చావు? షాపింగ్ చేస్తుంటే డిస్టర్బ్ చేస్తావేందా? మిమ్మల్ని చీరలు కొనమన్నారు, షోరూమ్ మొత్తం కొనమనలేదు. ఏదో నీ సొమ్ము ఖర్చు పెడుతున్నట్టు అలా అంటావేంట్రా? బిల్ కట్టేది చాణికే కదా. అంటే నా చేత కూడా ఖర్చు పెట్టించేద్దామనే. నేనంత తెలుగు తక్కువనేం కాదండి. అవును కదా, మీ నాన్నకు తక్కువ అయితే కదా నీకు తక్కువ కావటానికే. నక్క కడుపున నక్క పడుతుంది కానీ కుక్క పడుతుందా ఏంది? సర్లేండి, మీతో నేనెందుకు అనిపించుకోవాలి? అవతల జేజీ పిలుస్తున్నారు, రండి. నువ్వు వెళ్ళి మేము వస్తాం. ఏంద్రా చీరలని వెనక్కి పెట్టేస్తున్నావా? మీరెళ్ళి బిల్లు కట్టేసి రండి, నేను చీరలు పంపిస్తాను. ఆఖరికి పీడి కూడా లోకువైపోయాం. అంతా మీ వల్లే. అది కాదే, అంతా శారికేసే వాళ్ళే. మాము నిత్య ఫోన్ చేస్తుంది ఏంది? సరే, ఏదో ఒకటి మాట్లాడండి. ఏందమ్మా నిత్య? ఫోన్ మీ ఆవిడకి ఇవ్వండి. నీతోనే మాట్లాడుద్దంట. చెప్పమ్మా నిత్య, ఎలా ఉన్నావు? మీరెలా ఉన్నారు కొత్త చంద్రిక? ఏదో రాక రాక షాపింగ్ వచ్చావమ్మా. ఓసీగా చీరలు కూడా కొంటున్నారు కదా. ఇదెలా తెలిసిందమ్మా?
అమ్మ పుట్టిల్లో మేనమావకి తెలీదా? అసలు సీసలు నక్క ఇదే. మైండ్ వాయిస్ లాపి చెప్పింది చెయ్యండి. ఆ ఇంటికి కాబోయే కోడలికి నేనొక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటంటే అయ్యో అదేం వద్దమ్మా, మేం చేయలేం, మా వల్ల కాదు. వల్ల కాదు అంటే వల్ల కాటికి పంపిస్తాను. జస్ట్ డూ వాట్ ఐ సే. అమ్మ నిత్య, నిత్య ఏందంట చంద్రిక? తను మనల్ని ప్రశాంతంగా బ్రతకనిచ్చేటట్లేదు. తను చెప్పింది చేస్తే ఓ గొడవ, చేయకపోతే ఇంకో గొడవ. ఏం చేయాలి?